దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెద్దలు ఆలోచించి ఈ రోజు ప్రొటెస్ట్ దినంగా పాటించాలని నిర్ణయం చేసింది. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11.5 సంవత్సరాల లోపల పూర్తిగా ఆయన కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు ఎవరైతే కార్మికులు పూర్తిగా కట్టు బానిసల్లాగా యజమానులకు ఉండాలనే ఆలోచనతో మోడీ 4 బోర్డు తీసుకురావడం జరిగింది. కొన్ని సంవత్సరాలు పోరాటం చేసి కార్మిక చట్టాలు తీసుకొచ్చినటువంటి కార్మిక వర్గాన్ని అణచివేసి కేవలం మోడీ మిత్రులైన 21 మందికి సహాయం చేయడం కోసం ఈ దేశంలో ఉన్న 60% మంది కార్మిక వర్గాన్ని అణగారినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు మోడీ ప్రభుత్వం రైతుల్ని, బలహీన వర్గాన్ని, కార్మికుల్ని అందరినీ చంపి కేవలం కార్పొరేట్ శక్తులకి లాభం చేసేట్టు తీసుకొస్తారు. దానివల్ల భారతదేశం ఈ 10 సంవత్సరాల్లో 108 లక్షల కోట్ల రూపాయలు బాకీ పడి దేశాన్ని అమ్మినా కూడా బాకీ తీరిన పరిస్థితి తీసుకొచ్చారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లక్షల కోట్లు ఎక్కొట్టి విదేశాలకు పారిపోతే తీసుకొచ్చే దమ్ము లేదు. దేశ సమగ్రతని కాపాడే దమ్ము లేదు. మతం పేరు మీద, కులం పేరు మీద ఈ దేశాన్ని చేస్తారు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం ఈనాడు చేయడమే కాదు, జూలై 9 ఆ తర్వాత కానీ దేశవ్యాప్తంగా సమ్మె చేసి మోడీ కార్మిక వ్యతిరేక విధానానికి ఎండగట్టి మోడీ ప్రభుత్వం గద్దె తిప్పిందాకా కార్మిక వర్గం పోరాటాలని అందరికీ అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని తెలియజేస్తున్నాను.